ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం సెప్టెంబర్ నెలలో ఎవరు పెన్షన్లు అందుకోబోతున్నారు, మరి సెప్టెంబర్ నెలలో ఎవరి పెన్షన్లు రద్దవుతున్నాయి, అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెలలో ఎవరి పెన్షన్లు మారబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ చాలా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1,08,000 మంది నోటీసులు అందుకున్నారు. సో ముందుగా అసలు ఎవరు పెన్షన్లు అందుకుంటారో చూద్దాం. ఎవరైతే ఇప్పటికీ నోటీసులు అందుకొని ఆ నోటీసులకిలో ఎవరికైతే 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్లు అందుకోబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్లో 41% అంటే 40 కన్నా ఎక్కువగా ఉండి మీకు 85 కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీకు వికలాంగుల కోటాలో 6,000 పెన్షన్ అనేది అందుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీకు వచ్చినటువంటి నోటీస్లో ఈ వైకల్య శాతం అనేది 40 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు నిరభ్యంతరంగా పెన్షన్ అనేది యథావిధిగా అందుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మీకు వచ్చినటువంటి నోటీస్లో అది వరకు వైకల్యం కన్నా ఇప్పుడు వైకల్యం ఎక్కువ ఉన్నా లేక వైకల్యం తగ్గినా, అంటే 40% కన్నా ఎక్కువగా ఉండాలి. ముందు పాయింట్ ఏంటంటే 40% కన్నా ఎక్కువగా ఉండాలి. అది వరకు శాతం కన్నా ఇప్పుడు పెరిగినా తగ్గినా మీకు పెన్షన్ అనేది మారబోతుంది. అది కన్ఫర్మ్. ఇక మూడోది ఏంటంటే, ఎవరైతే ఇప్పటికీ నోటీసులు అందుకొని అపీల్ చేయలేదో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీకు నోటీస్ వచ్చింది. ఈ నోటీస్కి ఈరోజు సాయంత్రం వరకు ఎవరైతే అపీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది అందించబోతున్నారు. మారిన అమౌంటా లేక కొత్త అమౌంటా పాత అమౌంటా అనేది పక్కన పెట్టినట్లయితే నోటీసు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే నోటీస్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఎంపీడీఓ లేక మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అపీల్ చేసుకున్నారో, ఆర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే నోటీసు అందుకున్నారో ఆ నోటీసులో 40% కన్నా తక్కువగా ఉండి వాళ్ళు ఏమాత్రం ఇంకా అపీల్ చేసుకోలేకపోతే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నారు, అతనికి నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ ప్రకారం 40% కన్నా తక్కువ వైకల్యం ఉంది. సో అతను ఇప్పటి వరకు అప్లై చేసుకోలే. అలాంటి అపీల్ చేసుకోలేనటువంటి వాళ్ళ పెన్షన్ అనేది ప్రస్తుతానికి అంటే సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది ఆపేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నోటీసు వచ్చి కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల కల్లా మీరు గనక అపీల్ చేసుకోకపోతే అప్పుడు మీ పెన్షన్ ఆగిపోతుంది. సో ఎవరు అపీల్ చేసుకుంటారు? ఎవరికైతే 40% కన్నా తక్కువగా వచ్చిందో వాళ్ళు అపీల్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, అది వరకు మీకు 85% ఉండి ఇప్పుడు మీకు వచ్చిన నోటీసులో కేవలం 50% ఉంటే మీకు 85% ఉంది కదా, ఆ 85% రీక్లెయిమ్ చేయటం కోసం మీరు అపీల్ చేసుకుంటారు. సో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే 40% కన్నా తక్కువగా వచ్చి అపీల్ చేసుకోలేదో ఈరోజు సాయంత్రం వరకు వీళ్ళకి మాత్రం పూర్తిగా సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది రద్దవుతుంది. మిగిలినటువంటి వాళ్ళకి పెన్షన్లు అందుకోబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్వయంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అయితే ఈ పెన్షన్ అమౌంట్లో కొంత మార్పు అనేది ఉండొచ్చు. అది వరకు ఎక్కువ వస్తే ఇప్పుడు తక్కువ రావచ్చు, అది వరకు తక్కువ వస్తే ఇప్పుడు ఎక్కువ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వికలాంగుల కోటాలో అది వరకు 6,000 పొందితే మీకు కొత్త సదరం సర్టిఫికెట్ ప్రకారం లేక కొత్త నోటీస్ ప్రకారం మీకు 85% కన్నా ఎక్కువగా ఈ వైకల్యం ఉన్నట్లయితే ఇప్పుడు 6,000 కాదు, మీరు 15,000 పెన్షన్ పొందుతారు. ఈ విధంగా మార్పులు అయితే ఉంటాయి. ఒకే ఒక కేటగిరీ, అదే ఎవరైతే 40% కన్నా తక్కువగా ఉండి ఇప్పటి వరకు అపీల్ చేసుకోలేదు, మీకు 40% కన్నా తక్కువ ఉన్నా మీరు అపీల్ చేసుకున్నారనుకోండి, అపీల్ చేసుకున్న ప్రతి వాళ్ళకి కూడా మీకు పెన్షన్ అనేది యథావిధిగా వస్తుంది. మీకు 40% ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న మ్యాటర్ కాదు.
మీకు పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీరు అప్పీల్ చేసుకోవాలి. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా అప్పీల్ చేసుకోమంటుంది ప్రభుత్వం. అలా అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్లో మీకు పెన్షన్ ఆగిపోతుంది. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి. థ్యాంక్ యూ.